గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న సురేష్ గారికి, మా హీరో గారికి, డైరెక్టర్ గారికి, మా ఫ్రెండ్ ధనంజయ్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూవీ వినోదంతో పాటు ఒక మంచి ఎలిమెంట్ ఉన్న మూవీ. సామాజికంగా ప్రాధాన్యం ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని ప్రేక్షకుడు ఆలోచించే విధంగా కొన్ని ఎలిమెంట్స్ని దీంట్లో ఈ కథలో ఇమిడించడం జరిగింది. ఈ మూవీ డెఫినెట్గా మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ, మంచి ఎమోషన్ ఉన్న మూవీ. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ గారు చాలా చక్కగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు హీరో గారిని భిక్షగాడు విజయ్ ఆంటోనీ అంటారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత భిక్షగాడు భద్రకాళి హీరో విజయ్ ఆంటోనీ అంటారు తప్పనిసరిగా. అంత హై పిచ్లో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 10 to 15 మినిట్స్లో ఆడియన్ ఆ మూవీలో ఇన్వాల్వ్ అవటం జరుగుతుంది. అక్కడ నుంచి హై పిచ్లోనే మూవీ అప్ టు ఎండ్ వరకు ఉంటుంది. చాలా చక్కగా నేరేషన్ చేశారు డైరెక్టర్ అరుణ్ గారు. ఈ మూవీని మంచి విజన్, థింకింగ్, నేరేషన్ చాలా చక్కగా చేశాడు. అలాగే మ్యూజిక్, మా హీరో గారు ఈ మ్యూజిక్ ఇవ్వటం చాలా, ఆల్రెడీ 1-2 సాంగ్స్ చూశాను. చాలా చక్కగా, చాలా ఎమోషనల్గా మ్యూజిక్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ తృప్తి చాలా బాగా మూవీలో యాక్ట్ చేసింది, మంచి తృప్తిగా. అలాగే ధనంజయ్ గారు చాలా పెద్ద పెద్ద బ్యానర్లకి ఆయన సీఈఓగా పనిచేసి ఆయన చాలా తమిళ సినిమాలను ప్రొడ్యూస్ చేసి అక్కడ చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ధనంజయ్ గారు. అలాగే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా టీం అంతా ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్, ఇంతకుముందు మార్గన్ తోటి మా 3 బ్యానర్లలో ఈ మూవీని రిలీజ్ చేయటం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ టీంని ఒక లక్కీ టీమ్గా నేను భావిస్తున్నాను. అలాగే ఈ మూవీ కూడా మా 3 బ్యానర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సురేష్ గారు ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను సార్, తప్పనిసరిగా. అలాగే మన స్పిరిట్ మీడియా కానీ, రానా గారు బ్యాక్ ఎండ్లో ఎంతో, హీరో దగ్గుపాటి రానా గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ టీం నుంచి. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ప్రవీణ్ కానీ ఎవ్రీ సెకండ్ ఫాలో చేస్తా మాకు బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీడియా ముందు. అలాగే పిఆర్ఓ వంశీశేఖర్, అలాగే ఫంక్షన్ మన యువి వెంకట్ గారికి అండ్ టీం మొత్తానికి ఇక్కడ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్లో సెప్టెంబర్ 5th రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా మిత్రుల్ని, యూట్యూబర్స్ని, ఆల్ డిజిటల్ ఎంటైర్ టీమ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ అరుణ్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్